ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి, మీ ప్రియమైన కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞత స్తుతులు మీకు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని మీరు ఎంతగానో ప్రేమించి మీ మహత్తు గల మాటల్లో ఉన్న మహాజ్ఞానపు సంగతులను వినిపించటానికి మీ పిల్లలైన వారిని ప్రేరేపించి పురికొల్పి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి మీరెంతగానో కృప చూపారు. ఈ కార్యక్రమం కొరకు కష్టపడిన, ప్రయాసపడిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తానుసారమైన ప్రతిఫలం వారికి అనుగ్రహించండి. నా తండ్రి, ఈ ప్రాంతంలో స్థానికంగా మీ సేవను జరిగిస్తున్నటువంటి సేవకులైనటువంటి వారిని ఈ స్థలమందు ఆయన మీరు ఉంచిన విధానమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. వారు చేయుచున్న పరిచర్య అంతా నూరంతలుగా ఫలించుటకు మెండైన మీ కృపను అనుగ్రహించండి. ఈ సమయాన మీ మాటలను కొద్దిగా అందించుటకు నిలిచిన నాకు తోడుగా ఉండి విలువైన మీ మాటలు వినిపించండి. వాటిని దుష్టుని పాలు చేయకుండా మా హృదయంలో వాటిని భద్రపరుచుకొని వాటి ప్రకారంగా నడుచుకోవటానికి, బ్రతకటానికి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హృదయపూర్వకమైన వందనాలు దేవుని పేరిట చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రాంతంలో మరి దేవుని పని చేస్తున్నటువంటి సేవకులు ఐజాక్ అయ్య గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఇంతవరకు వేణుబాబు చెప్పగా మనం విన్నాం. పరలోకము, నరకము నిజముగా ఉన్నాయా? దీని గురించి ఎన్నో విమర్శలు, అనుమానాలు సమాజంలో కనపడుతూ ఉంటాయి. నువ్వు చూసొచ్చావా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నరకం ఉందంటున్నావు, నువ్వు చూసావా? పరలోకం ఉందంటున్నావు, నువ్వు చూసావా? తక్కిడో బిక్కిడో రేపటికి రెండు అంటున్నారు. మనిషి చచ్చిపోతే శరీరం మట్టిలో కలిసిపోతుంది, మరి ఆత్మ గాలిలో కలిసిపోతుంది అంటున్నారు. ప్రియులారా, ఇవన్నీ మనిషి తానేదో మహాజ్ఞానినని నిరూపించుకోవటానికి, చూపించుకోవటానికి మాట్లాడేటువంటి ఆధారం లేని మాటలు. మనిషి మాట సత్యం కాదు, అబద్ధాలే ఎక్కువ ఉంటాయి, అవాస్తవాలే ఎక్కువ ఉంటాయి. మనిషి మాటలో మోసం ఉంటుంది. మనిషికి ఏం తెలుసు? ఏమీ తెలీదు. మరణం తర్వాత ఏం సంభవిస్తుందో ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? చెప్పలేకపోయినా బుద్ధిహీనులైన వారు విస్తారంగా మాట్లాడుతుంటారు. చచ్చిపోయినాక అలా అయిపోతారు, ఇలా అయిపోతారు. మనిషి మరణించిన తర్వాత ఏమైపోతాడో మనిషికి చెప్పే కెపాసిటీ లేదు, అంత సామర్థ్యం లేదు. ఏది చెప్పినా దేవుడు చెప్పాలర్రా.
దేవుడు చెప్పాలి, చేసినవాడు చెప్పాలి. ఈ లోకాలను కలిగించింది దేవుడు. మనం ఉన్నటువంటి ఈ విశ్వం చాలా పెద్దది. దీన్ని కలిగించింది దేవుడు. ఈ భూమిని కలిగించింది దేవుడు. ఇందులో ఉన్న సమస్తాన్ని కలిగించింది దేవుడు. మనల్ని పుట్టించింది దేవుడు. మనల్ని బ్రతికిస్తుంది దేవుడు. మన గురించి ఆయన చెప్తేనే కరెక్ట్గా చెప్తాడు. యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? ఎవరి మాట నమ్మినా నమ్మకపోయినా ఒక ఆయన మాట ఖచ్చితంగా నమ్మి తీరాలంతే. మనుషులు చెప్పినటువంటి మాటలు నమ్ముతారు, అవి నిజాలు కాకపోయినా. మరి దేవుడు చెప్పిన మాట నమ్మురా? అమెరికా ఉంది అంటే నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు. ఎలా నమ్ముతావు? అమెరికా నీకేమైనా కనపడుతుందా? నీకు కనపడకపోయినా అమెరికా ఉందంటే నమ్ముతావు. ఎలా నమ్ముతావు? మా ఊడు అమెరికాలో ఉన్నాడండి, అమెరికా వెళ్ళి వచ్చాడండి, గనుకనే అమెరికా ఉంది. కనిపించకపోయినా అమెరికా ఉందని నమ్ముతావు. మనిషి మాట. మరి నరకం ఉందని, పరలోకం ఉందని, దేవుని కొరకు బ్రతకని వారు నరకానికి వెళ్తారని, బ్రతికిన వారు పరలోకానికి వెళ్తారని ఒక ఆయన చెప్పాడండి. ఆయన మాట ఎందుకు నమ్మరు? చెప్పిన ఆయన ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారండి. ఆయన సామాన్యమైన మనిషి అనుకుంటున్నారా? ఆయనకున్న పేరేంటో తెలుసా? సత్యము. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. నేను కూడా అనలా, నేనే అంటే ఇంకెవడు లేడని. నేనే మార్గం, నేనే సత్యమును, నేనే జీవమును. నేను చెప్తున్నా, పరలోకం ఉంది, నరకం ఉంది. పాపం చేసిన వాళ్ళకి నరకం, దేవుని కోసం నీతిగా బ్రతికిన వాళ్ళకి పరలోకం అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆయన చెప్పాడంటే ఉన్నాయి అంతే. ఆయన ఉన్నాయి అంటే ఉన్నాయి, ఆయన లేవు అంటే లేవు అంతే. ఆయన లేవు అన్నప్పుడు ఉన్నాయంటే అది అబద్ధం. ఆయన ఉన్నాయి అన్నప్పుడు లేవు అంటే అది అబద్ధం. ఆయన మాట ఖచ్చితం, ఒప్పుకు తీరాలి, నమ్మి తీరాలి. ఎందుకు? ఆయన సామాన్యమైన మనిషి కాదు. ఈ ప్రపంచం గుర్తించినటువంటి వ్యక్తి. ఆయన ఈ కాలాన్ని రెండుగా విభజించటానికి ఠికానా లేక, ఎవరు దొరక్క, రీసెర్చ్ చేస్తే, పరిశోధన చేస్తే, ప్రపంచంలో ఉన్న మేధావులందరి చరిత్రలు తిరగేసి విచారం చేస్తే ఒకే ఒక్క ఆయన ఈ ప్రపంచ మేధావులకి, చరిత్రకారులకి దొరికాడు. ఎవరో తెలుసా? ఆయన యేసుక్రీస్తు వారు. నువ్వు నమ్మిన యేసుక్రీస్తు వారు, మనం నమ్మిన యేసుక్రీస్తు వారు, ఆయనే ఈ ప్రపంచానికి శకపురుషుడు, యుగపురుషుడు. ఆ శకపురుషుడు, ఆ యుగపురుషుడు చెప్తున్నాడు, నరకం ఉంది, పరలోకం ఉంది. ఎందుకంటే ఆయన పరలోకం నుండి వచ్చాడు, ఇక్కడ 33.5 సంవత్సరాలు జీవించాడు,
మరణించాడు, పాతాళానికి వెళ్ళాడు, మరల భూమి మీదకి వచ్చాడు, 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఆ తర్వాత అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణుడై వెళ్ళాడు. వెళ్ళి వచ్చిన ఆయన చెప్తున్నాడు, నమ్మితే పరలోకం. ఆయన మాటలు. నమ్మకపోతే నిత్య నరకం, నిత్యమైన నాశనం. అర్థమైందండి? గనక మనం నమ్ముకున్న దేవుడు చెప్పండి, శకపురుషుడు, తర్వాత యుగపురుషుడు, పరిశుద్ధుడు, సృష్టికర్త అండి. మనలను నూతన సృష్టిగా చేసినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక నరకం ఉంది అన్న భయంతో బతకాలి, స్వర్గం ఉంది, పరలోకం ఉంది అన్న ఆశతో బతకాలి. ఎందుకంటే మనం అందరం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చాం? మనం అందరం తల్లిలో నుంచి వచ్చాం అనుకుంటున్నారా? తల్లిలోకి రాకముందు మనం లేవా? తల్లి గర్భంలోనికి మనం రాకముందు మనం లేవా? ఎందుకు లేము? ఉన్నాం కదా. తల్లిలోకి ఎక్కడి నుంచి వచ్చాం? మనం తండ్రిలో నుండి వచ్చాం. తండ్రిలోకి ఎక్కడి నుంచి వచ్చాం? తాతలో నుండి వచ్చాం. తాతలోకి ఎక్కడి నుంచి వచ్చాం? ముత్తాతలో నుండి వచ్చాం. ముత్తాతలోకి ఎక్కడి నుంచి వచ్చాం? అలా 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 వెనక్కి వెళ్ళిపోతే మొదటి మనిషి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ మొదటి మనిషి ఎవరో తెలుసా? ఆదాముని దేవుడు ఆశీర్వదిస్తే ఉన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. ఎలా నిండించాలి భూమిని? పిల్లల్ని కని. అంటే భూమి నిండిపోయే అంతమంది పిల్లలు ఆదాము హవ్వల గర్భంలో ఉన్నారు. ఆదాము గర్భంలో ఉన్నారు. అర్థమైందండి? మీకు వాక్యం కావాలంటే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. మరియు ఈ భూమి మీద, యావత్ భూమి మీద, ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి? అన్ని దేశాలు భూమి మీదే ఉన్నాయి. యావత్ భూమి మీద కాపురం ఉండుటకై ఆయన అనగా దేవుడు ఒక్క వ్యక్తి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి పుట్టించి, చూసారా? ఎంతమందిలో నుంచి? ఒకని నుండే. ఎవరు ఆ ఒక్క ఆయన? ఆదాము గారిలో నుండి. అసలు ఆదాము గారు ఎక్కడి నుంచి వచ్చాడు? లూకా సువార్తలో 3వ అధ్యాయంలో చివరి వచనాన్ని చూడండి, 38వ వచనం. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము ఎవరికి కుమారుడు? దేవునికి కుమారుడు. అంటే దేవునిలో నుండి ఆదాము వచ్చాడు. ఆదాముల నుండి మనమందరము వచ్చాము. ఈ ప్రపంచంలో ఉన్న జనాభా అంతా ఆ ఒక వ్యక్తి సంతానమే. ఏదో తెలియని జ్ఞానంతో మతాలుగా, కులాలుగా, వర్గాలుగా విడిపోయారు. అంతేగాని మూలానికి వెళ్తే ఇప్పుడు శాస్త్రం కూడా చెప్తుంది కదా, ప్రపంచంలో ఉన్న మనుషులందరి DNA ఒకే ఒక తల్లిది అంటున్నారు. ఒకే ఒక తల్లిది. అనుమానం ఉంటే రండి చెకప్ చేయించుకోవటానికి అని సవాలు విసురుతున్నారు. ఒకే తల్లి DNA అంట.
ప్రపంచంలో ఉన్న మనుషులందరిది. అంటే శాస్త్రం మెల్లిగా తల్లి దగ్గరికి వచ్చారు. ఎవరా తల్లి? బైబిల్లో ఉంది, జీవము గల ప్రతి వానికి హవ్వ తల్లి. అమ్మయ్య, శాస్త్రం ఏడదాకా వచ్చింది, మీడియా వాళ్ళు ఏడదాకా వచ్చారు, అమ్మ దాకా వచ్చారు, మొత్తానికి బైబిల్కి వచ్చారు. ఇక అయ్య దగ్గరికి రావాలంతే. వస్తారు చచ్చినట్టు. అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు అయ్య దగ్గరికి రారేంటి? రావాలి. మరి ఆ అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందని రీసెర్చ్ చేస్తారు కదా. ఈ జనం అందరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక ఆమెలో నుంచి వచ్చిందన్నారు. ఎవరు ఆ ఒక ఆమె అంటే బైబిలే చెప్పింది, ఇంకే గ్రంథం చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మరి ఈ అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుండి. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడని రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఏం తెలిద్ది? దేవునిలో నుండి వచ్చాడు. అంటే ఆదాము దేవునిలో నుండి వచ్చాడంటే ఆదాములో మనం ఉన్నామంటే, మనం ఆదాములో ఉంటే, ఆదాము దేవునిలో ఉంటే, ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడున్నట్టు? దేవునిలో ఉన్నట్టే. అందుకే కీర్తనకారుడు 90వ కీర్తన మొదటి వచనం అనుకుంటా, చూడండి, 90వ కీర్తన మొదటి వచనం. ప్రభువా, అమ్మా, తరతరముల నుండి మాకు నివాస స్థలం ఎవరు? నీవే. అంటే ఈ లోకంలోనికి మనం రాకముందు మనం అందరం ఉన్నటువంటి స్థలం ఏంటి అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడే మన నివాస స్థలము. మనం అందరం దేవునిలోనే ఉన్నాం. దేవుడెవరు? మనకేమవుతాడు? ఆయన మనకు తండ్రి అవుతాడు. ఆయన మనకి. యేసుక్రీస్తు వారే చెప్పాడు కదా ఆ మాట, పరలోకమందున్న మా తండ్రి. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని అందరినీ కలుపుకొని చెప్తున్నాడు కదా. అంటే అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవుల్లో ఉన్నాం మనం. ఆయనలో ఉన్నటువంటి మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు ఆదాము గారి ద్వారా. ఎందుకు పంపించాడు ఈ భూమి మీదకి మనల్ని? ఎందుకు పంపించాడు? ఏమండి, ఏ వస్తువునైనా ఎవరైనా తయారు చేశారంటే దాన్ని ఎందుకు తయారు చేస్తారు? పని కోసం. ఏ వస్తువునైనా ఎవరన్నా కొనుక్కొచ్చుకున్నారంటే ఎందుకు కొనుక్కొచ్చుకుంటారు? పని కోసం. కత్తిపేట కొనుక్కొచ్చుకున్నావు, ఎందుకు? ఏం చేస్తావు దాంతో? ఏం చేద్దాం అని కొనుక్కొచ్చుకున్నావు? పీకలు కోయటానిక, సొరకాయలు కోయటానిక? ఏమన్నా కూరగాయలు కోసుకోవటానికేగా. అంటే పని కొరకే. పప్పు గుత్తి దేనికోసం? పని కోసం. గ్లాసు, చెంబు, డేక్షలు, ఏ వస్తువు కొన్నా, ఫ్యాన్ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, అన్నీ ఏవి కొన్నా పని కొరకే కొన్నావు కదా. పని కొరకే వస్తువు పుట్టింది. అవునా? కీర్తనల గ్రంథంలో 16వ కీర్తన అనుకుంటా, 4వ వచనమా, 16:4 చూడండి ఒకసారి. ఏముంది అక్కడ? అది కాదమ్మా, అది కాదు. ఆ రిఫరెన్స్ చూడమ్మా, అది దొరకాల. పని నిమిత్తమే కదా ఆయన చేసింది. అది 16:4 వచనం. కీర్తనేనా? సామెతల గ్రంథము 16:4లో అంటే తండ్రి అయిన దేవుడు ప్రతి వస్తువును దాని పని కొరకు, పని నిమిత్తం కలుగజేశాడు. అంటే కలుగబడిన ప్రతి వస్తువు
దేని కొరకు? పని కొరకు. పని కొరకే. ఎవరు పని కొరకు? ఎవరు పని కొరకు? మన పని కొరకు. ఎవరి పని కోసం? దేవుడు చేసింది మన పని కోసం. అంటే ఆయన చేసిన ప్రతి వస్తువు మనకు పనికి రావాలా. మనకు పనికిరానిదంటూ ఏమీ చేయలేదు ఆయన. ఆయన చేసినవన్నీ మనకు పనికొచ్చేవి. నింగి మనకి పనికొస్తుందా పనికిరాదా? నింగి అంటే ఆకాశం. ఆకాశం లేకపోతే వర్షం రాదు, మంచు రాదు. నేల పనికొచ్చిద్దా పనికిరాదా? ఇది లేకపోతే ఏడుంటా? నీరు కావాలా వద్దా? నీళ్ళు వద్దా? నీళ్ళు ఎక్కడికొచ్చి కొట్టుకుంటావు కదా. నీళ్ళు లేకపోతే ఏమైద్ది? నిప్పు బోవ వండుకోవడానికి కావాలి వద్దా? వెలుగు వద్దా? వేడి వద్దా? గాలి కావాలా వద్దా? గాలి అండి వద్దా? అయితే ముక్కు మూసుకో. వద్దనుకుంటే ముక్కు మూసుకో. దగ్గరలో ఉందనుకుంటా మోసుకెళ్ళిపోతాం. సేవకులు ఉన్నాం ఇక్కడ, ఇబ్బంది లేదు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఎవరు చేశారు? ఎవరు చేసి ఇచ్చారు ఇవి? నువ్వు పుట్టాక చేశాడా? నువ్వు పుట్టకముందే చేశాడా? నువ్వు పుట్టకముందే అన్నీ చేసి నీకు ఇచ్చాడు. ఎందుకు? నువ్వు బతకాలని. అవి లేకపోతే బతుకుతారా? బతకరు కదండి. అప్పుడప్పుడు జలుబు చేసిద్ది కదా. ఆ జలుబు కూడా వెరైటీగా చేసిద్ది. ఒక్క ముక్కే పని చేసిద్ది. రెండో ముక్కు ఎందుకు పెట్టాడు అనుకున్నావు? ఒకటి బూడిపోయినా ఇంకో దాంతో పీల్చుకుంటావు అని. కర్మ కొద్దీ రెండు మూసుకుపోయినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తావు? దేవుడా నోరు తెరుస్తావు, అంతే కదా. అవునండి. అంటే నోరుని మరొక ఆప్షన్గా ఇచ్చాడు ఆయన. ఆప్షన్గా ఇకపోతే చచ్చిపోతారు నా పిల్లలని. ఎంత గొప్ప దేవుడు, ప్రేమ గల దేవుడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ తండ్రికి తెలుసు కనుక ఇచ్చేసాడు. అడిగితే ఇలేదు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అడక్కముందే ఇచ్చేశాడు. ఈ ప్రకృతిలో సమస్తాన్ని చేశాడు. ఎన్ని ఆకుకూరలు చేశాడు, ఎన్ని కూరగాయలు చేశాడు, ఎన్ని పప్పు దినుసులు చేశాడు, ఎంత రైసు, ఎంత నీరు, ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, ఎన్ని చేపలు. ఎప్పుడు నుండి తింటున్నారు? పుట్టిన దగ్గర నుండి తింటూనే ఉన్నారుగా. ఏమైనా అయిపోయినాయా? చేపలు అయిపోయినాయా? కోళ్ళు అయిపోయినాయా? మేకలు అయిపోయినాయా? కూరగాయలు ఏమైనా అయిపోయినాయా? ఆకుకూరలు ఏమైనా అయిపోయినాయా? నీళ్ళు అయిపోయినాయా? ఏమైపోలేదు కదండి. ఆయన చేస్తే అంతే, అయిపోవు. నువ్వు చేసినవి అయిపోతాయి, కానీ ఆయన చేసినవి అయిపోవు. అందుకే ఆయన ఏమన్నారంటే ఆశ్చర్యకరుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు ఆయన. ఇవన్నీ చేశాడు పని కొరకు. ఎవరు పని కొరకు? ఆయన పిల్లలైన మన పని కొరకు ఆయన చేశాడు. సూర్యుడిని చేశాడు. సూర్యుడు లేకపోతే వెలుగుండదు, వేడుండదు. సూర్యుడిని చేశాడు. సూర్యుడు లేకపోతే అసలు పంటలే ఉండవు. చంద్రుడిని చేశాడు. పెద్ద సూర్యుడు కదండి. సూర్యుడు చాలా పెద్దగా ఉంటాడు సూర్యుడు. ఎంత పెద్దగా ఉంటాడో తెలుసా సూర్యుడు? ఈ భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది సూర్యుడు. అంటే ఇటువంటివి ఒక 13 లక్షల భూములు కలిస్తే ఒక సూర్యుడు. అంత పెద్ద సూర్యుడిని ఎవరి కోసం చేశాడు? నీ కోసం. నువ్వెంత?
5 ఉంటావా, 6 ఉంటావా? 5 అడుగులు, 6 అడుగులు ఉండే నీకోసం ఎన్ని లక్షల రెట్లు పెద్దది భూమి కంటే? 13 లక్షల రెట్లు పెద్దది. అంత పెద్ద సూర్యుడిని చేసాడు. ఉదయాన్నే వస్తాడు, సాయంత్రానికి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు? వెళ్ళకపోతే రాత్రి అవ్వదు. రాత్రి అవ్వదండి. రాత్రి అవ్వగానే చంద్రుడు వచ్చేస్తాడు. పగలంతా ఎండలు దంచి కొడతాయి. సాయంకాలం అవ్వగానే చల్లగా అయిపోతుంది. రాత్రి కాగానే చంద్రుడు వచ్చేస్తాడు. చంద్రుడు చల్లగా ఉంటాడు. ఎందుకు చల్లదనం? ఎందుకు చీకటి? నా పిల్లలు హాయిగా నిద్రపోవాలి, చల్లగా నిద్రపోవాలి అని. పగలు సూర్యుడు పెద్ద జ్యోతి, రాత్రి చిన్న జ్యోతి, ట్యూబ్ లైట్ లాంటిది అన్నమాట. నువ్వు ట్యూబ్ లైట్ ఆర్పుకుంటావుగా, బెడ్ లైట్ వేస్తావు కదా, నక్షత్రాలు అయిన బెడ్ లైట్ లాంటివి అన్నమాట. ఎంత ప్రేమ మనం అంటే ఆయనకి. ఏమండి, నక్షత్రాలు ఇంకా పెద్దలేండి, సూర్యుడి కంటే నక్షత్రాలు పెద్దవి. అవన్నీ విశ్వంలోనే ఉన్నాయి. ఈ భూమి కూడా తిరుగుతూ ఉంది. శూన్యములో ఉన్నాం మనం అందరం, తిరుగుతూ ఉంది. కానీ మనం తిరుగుతున్నామా? ఈ భూమి ఎంత వేగంగా తిరుగుతుందో తెలుసా? గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరిగిద్ది భూమి. అట్ట తిరిగితేనే మనకు ఒక రోజు వస్తుంది, మనకి నెల వస్తుంది, మనకి సంవత్సరం వస్తుంది. దాన్ని తిప్పుతుంది ఎవరు అంత వేగంగా? డ్రైవర్ ఎవరు? ఆయనేనండి, దేవుడే. మనం తిరిగితే ఎట్టుంటుందండి? నిన్ను గిరగిర తిప్పితేనే కళ్ళు తిరిగి కూలబడతావు. కానీ అంత వేగంగా భూమి తిరుగుతున్నా మనకేమైనా శబ్దాలు వినపడతాయా? మనకేమైనా డిస్టర్బెన్స్గా ఉంటుందా? ఏముండదండి. అది ఆయన టెక్నాలజీ. అది ఎవరి వల్ల కాదు. ఇదంతా ఎవరి కోసం ఈ వస్తువులన్నీ చేసాడంటే నీ కోసం, నా కోసం. ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టాడు దేవుడు? ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టాడు? ఏమండి, పెట్టుబడి ఎందుకు పెడతారు? లాభం కోసం. లాభం కోసమే పెట్టుబడి పెడతారు. ఇప్పుడు మనకి ఎంత పెట్టుబడి పెట్టాడంటే ఊరక పెడతాడా? ఏదో లాభాన్ని ఆశించి పెడతాడు. ఏంటి మన నుంచి ఆయన ఆశించే లాభం? అంటే నేను నరులను యథార్థవంతులుగా పుట్టించాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొంటిని. అదేంటంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఎట పుట్టించాడు నరుల్ని? మనుషుల్ని ఎలా పుట్టించాడు దేవుడు? యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. మనల్ని పుట్టించింది దేవుడైతే, బ్రతికిస్తుంది దేవుడైతే, ఆయన మీద విశ్వాసం ఉంచకుండా, ఆయన్ని నమ్ముకోకుండా, ఆయన ఎడల నమ్మకంగా బ్రతకకుండా, వారిగా బ్రతకాలని ఎన్నో విద్యలను అభ్యసిస్తున్నారు. తెలుసు కదా మీకు, కూటి కొరకు ఎన్ని విద్యలు? కూటి కొరకు కోటి విద్యలు. ఈ విద్యల్లో ఎన్ని మాయలు, ఎన్ని మోసాలు, ఎంత దగ.
ఎంత కుట్ర, ఎంత అసూయ, ఎంత ద్వేషాలు, ఎన్ని కక్షలు. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి కోసం ఒకరు గుంటలు తీసుకోవటం, ఒకరినొకరు ఆడిపోసుకోవటం. మనుషులందరూ ఎలా మారిపోయారో తెలుసండి? తిమోతికి రాసిన పత్రికలో ఉంటుందండి. 2వ తిమోతి పత్రిక అనుకుంటా, 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. అంత్య దినములు అంటే ఈ దినాలలోనే అపాయకరమైన కాలాలు వచ్చేసినాయి అని తెలుసుకోవాలి. మనుషులు చూడండి ఎలా అయిపోయారో. మనుషులు నెంబర్ 1 స్వార్థపరులు అయిపోయారు. స్వార్థప్రియులు అయిపోయారు. అవునా కదా? స్వార్థం లేకుండా ఏది చేయరు. లంచం లేకుండా ఏది చేయరు. తల్లిదండ్రులకి ఏదన్నా చేయాలన్నా స్వార్థమే. ఏదో ఒకటి వాళ్ళ పేరు మీద ఉంటే చేస్తారు, లేక చేయరు. మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షలు. డబ్బు 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 పిచ్చి. ధనాపేక్షకులుగా, స్వార్థపరులుగా మారారు, ధనాపేక్షకులుగా మారిపోయారు, బింకములాడు వారిగా మారిపోయారు, అహంకారులుగా మారిపోయారు. ఏం అహంకారం అబ్బా! దోషకులు, దూషించటమే పని. తల్లిదండ్రులకు అవిధేయులు, లోబడరు. తల్లికి లోబడరు, తండ్రికి లోబడరు, తిరగబడిపోతారు. కృతజ్ఞత లేనివారు, మనుషుల ఎడల దేవుని ఎడల పవిత్రత లేదు, అపవిత్రులైపోయారు. అనురాగరహితులు, అనురాగము లేదు, బంధానికి విలువే లేదు. అతి ద్వేషులు, బాగా అతిగా ఓవర్గా ద్వేషిస్తుంటారు. అపవాదకులు, నిందలు మోపుతుంటారు. అజితేంద్రియులు, క్రూరులు. తల్లినే చంపుతున్నారు, తండ్రినే చంపుతున్నారు. నమ్ముకున్న వాళ్ళనే కడతీరుస్తున్నారు. తర్వాత సజ్జన దేశులు, సత్యం చెప్పే వాళ్ళని కూడా ద్వేషిస్తారండి. సత్యం చెప్పేవాళ్ళు ఎవరు? సేవకులండి. సత్యం చెప్పేవాళ్ళండి ఇల్లు. బైబిల్లో ఉన్నది సత్యం అండి, అది చెప్పే సేవకులండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, సరి చేయాలని చెప్తారు, బాగు చేయాలని చెప్తారు, మిమ్మల్ని దేవునికి దగ్గర చేయాలని చెప్తారు, కీడు నుంచి, పాతాళం నుంచి తప్పించాలని చెప్తారు, మీ మేలు కోరి చెప్తారు. సత్యం. కానీ వాళ్ళని కూడా ద్వేషిస్తారు. ద్రోహులు, మూర్ఖులు, ఎందరో గర్వాంధులు. దేవుని కంటే సుఖానుభావాన్ని ఎక్కువగా ప్రేమించేలాగా అయిపోయారు. పైకి భక్తి గలవారు. భక్తి ఎక్కడికి వచ్చింది? పైకి వచ్చింది. లోపల ఉండాలి భక్తి, కానీ ఎక్కడికి వచ్చింది? పైకి వచ్చేసింది. ఇలా అయిపోయారు. కానీ దేవుడు ఎలా పుట్టించాడు? ఇలా పుట్టించాడండి. దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఇలా మారిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, పాపానికి అలవాటైపోయారు, బ్రతుకుని పాప పంకిలం చేసేసుకున్నారు, దేవునికి దూరం అయిపోయారు శాశ్వతంగా. పాపం మనిషిని దూరం చేసేసింది, దేవునికి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా చేసేసింది. చస్తే పోయేది నరకానికే. పాపం వలన వచ్చు జీతం మరణం. అది నరకానికి తీసుకెళ్ళి పడేస్తుంది. మనుషులందరూ ఇలా అయిపోయారు. ఆ మనుషులందరిని ఎవరు కాపాడతారు? ఎవరు వీళ్ళని నరకం నుండి తప్పిస్తారు? ఎవరు నిత్య జీవం వైపు నడిపిస్తారు? ఎవరు దేవునికి వీళ్ళందరూ దక్కేటట్టు చేస్తారు? ఎవరండి? ఎవరు? క్రైస్తవులు. మనిషి మనసుని మార్చగలిగే మాటలు క్రైస్తవుల దగ్గరే ఉన్నాయి. ఆ క్రైస్తవుల చేతిలోనే ఉంది జీవం కలిగిన దేవుని
వాక్యం. ఆ వాక్యంలో ఆయన మనసు ఉంది, ఆయన మాటలు ఉన్నాయి, ఆయన మాటల్లో ప్రేమ ఉంది, ఆయన హృదయం ఉంది, ఆయన బాధ ఉంది, ఆయన వేదన ఉంది. అవన్నీ ఆయనకు దూరం అయిపోయినటువంటి పిల్లలకు చెప్పి వాళ్ళ మనస్సుని మార్చి తండ్రి ఎవరో వాళ్ళకి తెలియజేసి దారి తప్పిపోయారు, అడ్రస్ మర్చిపోయారు. వాళ్ళందరినీ నువ్వు మరలా దేవుని దగ్గరికి తెస్తావని, దేవునికి దక్కేటట్టుగా చేస్తావని నిన్ను నమ్మి నీకు ఈ జీవితాన్ని ఇచ్చి, ఈ బ్రతుకునిచ్చి ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు నీ తల్లి గర్భం ద్వారా. అది నువ్వు చేయవలసిన పని. ఇంత పెట్టుబడి నీకెందుకు పెట్టాడు తెలుసా? ఇన్ని వస్తువులు నీ కొరకు ఎందుకు పని చేస్తున్నాయో తెలుసా? నువ్వు ఆయన కోసం పని చేస్తావని. నీ కోసం ఎన్ని చచ్చిపోతాయో తెలుసా? కోళ్ళు చచ్చిపోవట్లేదా? లక్షల కోట్లలో మేకలు చచ్చిపోవట్లేదా? కూరగాయలు చచ్చిపోవట్లేదా? మొక్కలు చచ్చిపోవట్లేదా? ఎన్ని చచ్చిపోవట్లేదండి, ఎన్ని చచ్చిపోవట్లేదు? నిన్ను బతికించటానికి ఎన్నో చచ్చిపోతున్నాయి. చివరికి నిన్ను బతికించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చచ్చిపోయాడు కదా. నీకోసం తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా చంపుకున్నాడు కదా. ఆయన కోసం ఎట్లా బతకాలి నువ్వు? ఎంత గొప్పగా బతకాలి నువ్వు? ఎన్ని త్యాగాలు చేయాలి ఆయన కోసం? ఎంత నమ్మకంగా బతకాలి? ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? నువ్వు పుట్టింది ఆయన కోసం, నువ్వు బ్రతకాల్సింది ఆయన కోసం, నువ్వు ఒకవేళ చనిపోయినా ఆయన కోసం. నిన్ను బ్రతికించడానికి ఎన్నో చనిపోతున్నాయే. నీ కళ్ళ ముందు ఎందరో పాపంలో చచ్చి నరకానికి వెళ్తుంటే నువ్వు మాత్రం బతికి బట్టగట్టి చూస్తున్నావు. వాళ్ళ మీద చింత లేదా? వాళ్ళ విషయంలో బాధ లేదా? కనికరం లేదా? దయ లేదా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు క్రైస్తవులరా మీరు కూడా కలిగి ఉండాలి. పాపంతో నిండిన పట్టణాన్ని చూసి యేసుక్రీస్తు వారు ఏడ్చాడు. ఆ పట్టణంలో దేవుని భయం లేని ప్రజలు ఉన్నారు, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ కోసం ఆయన ఏడ్చాడు. ఆ మనసు మీకు లేదా? మీరు కలిగి ఉండాలి కదా. మీరు కూడా దేవుని భయం లేనటువంటి వ్యక్తులను చూసి ఏడ్చేవారిగా ఉండాలి. వాళ్ళ కోసం, వాళ్ళ రక్షణ కోసం ఏదైనా చేసేవారిగా ఉండాలి. మీరు మాట్లాడితే, వాక్యం మీరు మాట్లాడితే వింటారా? వింటారు. వినుట ద్వారా ఏం కలుగుతుందండి బైబిలు? విశ్వాసం. వింటేనే విశ్వాసం కలిగిద్ది. వాళ్ళు వినాలంటే మాటలు వినబడాలి. మాటలు వినబడాలంటే మీరు మాట్లాడాలి. రాజకీయాల గురించి ఎన్నో మాట్లాడతారు. రాజకీయం గురించి మాట్లాడమంటూ అసలు రాజకీయ నేతలకు కూడా తెలియని రాజకీయాలు మాట్లాడతారు మీరు. వాళ్ళకు కూడా నేర్పేంత కెపాసిటీ ఉంటుంది ఒక్కొక్కరికే. ఇరుగు పొరుగుల గురించి మాట్లాడమంటే బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఏదైనా గొడవ అయినప్పుడు మాట్లాడమంటే బాబు నోరు ఎట్ట తిరుగుతారు. ఇంకొక పేట కనపడేటట్టుగా. కానీ దేవుని గురించి మాట్లాడమంటే నాకు అంత టాలెంట్ లేదండి, అంత కెపాసిటీ లేదండి అంటారు. అందుకే ఎన్నో ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి. మీకు ఒక విషయం తెలుసా? నిమిషానికి 110 మంది చచ్చిపోతున్నారు. నిమిషానికి 110 మంది అంటే గంటకి ఎంతమంది?
లెక్కలు తెలిసిన వాళ్ళు చెప్పండి. గంటకి ఎంతమంది మాట్లాడట్లా? యోబేడి రా, ముందుకు రా, లెక్కలే వచ్చి 6,600 మంది చచ్చిపోతున్నారు గంటకి. అర్థమైందా? రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు? ఆ లెక్క కూడా చెప్పు. వీళ్ళందరూ లెక్కల మాస్టర్లు. లెక్కలాడి చెప్తారు. ఎంత? 1,58,400 మంది. ఎన్ని రోజులకి? ఒక్కరోజుకి. నెలకి ఎంతమంది? నెలకి 47 లక్షల ఎంత? 52,000. సంవత్సరానికి అది కూడా సంవత్సరానికి 5,70,00,000 ఎన్ని వేలు? 24,000. 5,70,24,000 మంది చచ్చిపోయి నరకానికి వెళ్తుంటే నువ్వు 3 పూట్ల బుగ్గలు అడుచుకుంటూ తింటున్నావు. నీకు ఏ చింత లేదు, ఏ బాధ లేదు. నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చున్నావు. బాప్తీసం మాత్రం పొందేశావు. బుడుగు అని. బాప్తీసం పొందగానే పరలోకం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అంచుకు కూడా వెళ్ళవు నువ్వు. బాప్తీసం పొందావంటే హాల్ టికెట్ తీసుకున్నావని అర్థం. హాల్ టికెట్ రాగానే 10th పాస్ అయిపోతావు ఏంది? లోపలికి వెళ్ళి పరీక్ష రాయాలి కదా. పరీక్ష రాగానే పాస్ అయిపోతావా? ఆ మార్కు లిస్టు తెగని తెలీదు. పాస్ అవ్వగానే ఉద్యోగం వచ్చేస్తుందా? ఎన్ని టెస్టులు అండి, ఎంత కష్టం అండి, ఎంత ఖర్చు అండి. అంత ఈజీ కాదు. ఐఏఎస్ చదివిన వాళ్ళందరూ కలెక్టర్లు అయిపోరు. ఐపీఎస్ చదివిన వాళ్ళందరూ పోలీసులు అయిపోరు. డాక్టర్ కోర్సు చేసిన వాళ్ళందరూ డాక్టర్లు అయిపోరు. డాక్టర్ సీట్ వచ్చినంత మాత్రం డాక్టర్ అయిపోతారా? చదవద్దా? ఇంకా ఎంతో ప్రాసెస్ ఉంటుంది కదా. అలాగే బాప్తిజం పొందగానే వెళ్ళిపోతారా? నిందలు, అవమానాలు, హేళనలు, దూషణలు, శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్ళు, ఇవన్నీ ఎవరికి? భక్తులకి. భక్తులు ఎవరు? క్రైస్తవులే కదా. భక్తి తెలిసిన వాళ్ళు ఎవరు? వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులే కదా. వీళ్ళందరూ చేయాల్సింది ఏంటి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఆయన చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతులను చూసి ఏడ్చాడండి, ప్రలాపించాడండి. దేవుడు తట్టుకోలేక బాధతో పలికిన మాట ఏంటో తెలుసు. ఆకాశమా ఆలకించు. మనుషులు అనవసరం. భూమి మాటినేదట్లేరు ఇల్లు మనుషులు. ఆకాశమా నా బాధ ఆలకించు. భూమి నా వేదనకు చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. కలెక్టర్ అయిపోయాడు. పెద్ద పోస్టులు తెలుసు కదా. అయిపోయారు. పిల్లలను పెంచి నేను గొప్పవారిగా చేశాను. కానీ వాళ్ళే నా మీద తిరగబడ్డారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డు నెరుగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు. నా జనులు, నా పిల్లలు, నా ప్రజలు నన్నెరుగరు. ఎలా అయిపోయారు తెలుసా? చెరుపు చెయ్యి పిల్లలు అయిపోయారు. పాపిష్టి జనం అయిపోయారు. దోషభరితమైన ప్రజలైపోయారు. దుష్ట సంతానంగా మారిపోయారు. నా పిల్లలు, వాళ్ళకి శ్రమ. వాళ్ళు చస్తే నరకానికి వెళ్ళిపోతారు. యుగయుగాలు శ్రమ వాళ్ళకి. వాళ్ళ నిమిత్తం ఎవరు వెళ్తారు?
తండ్రి బాధను ఎవరు చెప్తారు? దూరం అయిపోయిన నా పిల్లల్ని నాకు ఎవరు దగ్గర చేస్తారు? నా బాధను ఎవరు తగ్గిస్తారు? ఎవరు అర్థం చేసుకుంటారు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. 8వ వచనంలో నేనున్నాను, నన్ను పంపు. నేనున్నానయ్యా, నన్ను పంపు. ఆ మాట అన్నోడు కదండి కుమారుడంటే. తండ్రి బాధని, తండ్రి మనసును అర్థం చేసుకున్నాడు కదండి ఆయన. నేనున్నాను, నన్ను పంపించు. ఈ రాత్రి నువ్వు అనగలవా? నువ్వు అనగలవా? మారితే సరిపోదండి. మారు మనసు పొందానని చెప్పుకుంటే సరిపోదండి. నమ్ముకున్నానని చెప్పుకుంటే సరిపోదండి. నమ్మకంగా బ్రతకాలి కదా. నమ్మకంగా ఆయన కోసం పనిచేయాలి కదా. సమరయ స్త్రీ నమ్మిందండి. తెలుసా? సమరయ స్త్రీ నమ్మిందండి. ఆయన మాటలు విని విశ్వసించి మారిందండి, నమ్మిందండి. అంతకుముందు ఆమె బ్రతుకు మంచిది కాదండి, కానీ ఆయన మాటలు విని విశ్వసించి హృదయాన్ని తెరిచి ఆయన నమ్మిన ఆమె, మారిన ఆమె మార్చటానికి వెళ్ళిపోయింది. ప్రియులారా, మార్చటానికి వెళ్ళింది. సమరయ పట్టణంలోకి వెళ్ళింది. ఎంతమందిని మార్చిందండి. ఆ పట్టణంలో ఉన్న అనేకుల్ని ఎక్కడికి తీసుకొచ్చింది? యేసుక్రీస్తు వారి దగ్గరికి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను చూడటానికి రండి. కాళ్ళు పట్టుకుందో. ఏమండి, నీతిమంతులు వాక్యం చెప్తేనే నమ్మట్లేదు, వ్యభిచారి చెప్తే వింటారంటండి. వినేటట్టుగా చెప్పగలిగిందంటే, నమ్మేటట్లుగా చెప్పగలిగిందంటే కాళ్ళే పట్టుకుందో, గడ్డాలే పట్టుకుందో, కన్నీళ్ళే పెట్టుకుందో, అందరూ యేసుని నమ్మేటట్లుగా చేసి యేసు దగ్గరికి తీసుకొచ్చిందండి. మారినోళ్ళు అది కదా చేయాల్సింది, ఆ పని కదా చేయాల్సింది. మారినోళ్ళు ఏమన్నా భారం ఉందండి? ఏమన్నా బాధ్యత ఉందండి? ఏమి లేదు ప్రియులారా. వస్తారు, పోతారు అంతే. ఆదివారం వస్తారు, కాసేపు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. మధ్యలో క్రమ కూడికలు ఏమైనా పెడితే వస్తారు, కూర్చుంటారు, వింటారు, వెళ్ళిపోతారు. ఏమి చేయరు. వాళ్ళ కోసం బాగా చేసుకుంటారు, ఎన్నైనా ఏమైనా. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు వారి కార్యాలను, పనులను పట్టించుకోరు. యేసుక్రీస్తు వారిని చూడండి. నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగురా అన్నాడండి 12 సంవత్సరాల వయసులోనే. ఆ వయసు నుంచి సిలువలో ప్రాణం అర్పించే వరకు ఆయన పనిలోనే ఉన్నాడండి. యోహాను సువార్త 17:4 ఏం మాట్లాడతాడు తెలుసా? ఆయన 17:4 తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిచ్చాడు. ఏంటో పని? నశించిపోతున్నటువంటి వారిని వెతికి ఆయన దగ్గరికి నడిపించటమే, రక్షణలోనికి తీసుకురావటమే. చేతికి నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచెను. భూమి మీద నిన్ను నేను మహిమపరిచాను, నీ మహిమకు కీర్తి తెచ్చాను. నువ్వు అప్పగించిన పని అంతా చేసి నాకు పరలోకం ఇవ్వవా అని అడుగుతున్నాడు ఆయన. పని చేసి పరలోకం అడుగుతున్న మహానుభావుడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రక్తంలో కడుగబడినటువంటి నువ్వు ఏ పని చేయవా? రోజుకు ఒక్కరికన్నా వాక్యం చెప్పవా? ఒక్కరికన్నా వాక్యం చెప్పవా? ఒక ఆయన అంటున్నాడండి, ఒక ఆమె అంటుందండి, వాక్యం చెప్పే పని మాది కాదు. మరి మీది? బొగ్గలు ఆడించుకుని తింటామా? మీదేం పని? వాక్యం మేము చెప్తాం, మీరేం చేస్తారు? ఏం చేస్తారు మీరు? మాట్లాడరు? ఏం చేస్తారు? అసలు 365 రోజులు ఏం చేశారు చెప్పండి దేవుని కోసం? ఏమి చేయరు. పొద్దున్నే లేచాం, టిఫిన్ చేసాం, మధ్యాహ్నం అయింది,
భోజనం చేసాం, రాత్రి అయింది, భోజనం మళ్ళీ డిన్నర్ చేసాం, తర్వాత ఏం చేసాం, బాగా నిద్రపోయాం, మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ పొద్దున్న లేచాం, మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ టిఫిను, మళ్ళీ లంచు, మళ్ళీ డిన్నరు. ఈ చక్రం తిరిగినట్టు ఇదే 365 రోజులు ఇదే తిరగటం. మీ పనులు, మీ పాటలు, మీ గొడవ మీదే కానీ వేరే ఆలోచన ఉందా? దేవుని గురించిన ఆలోచనలు ఉన్నాయా? పాడైపోతున్న ప్రజలను గురించిన ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నీకు పని ఉందే, ఆ పని చేస్తేనే నీకు జీతం ఇస్తారే, ఆ జ్ఞానం ఉంది కదా నీకు. 30 రోజులు కష్టపడితేనే కదా నీకు జీతం ఇచ్చేది, ఎవరైనా శాలరీ ఇచ్చేది. ఈ బ్రతకడానికే 30 రోజులు కష్టపడుతున్నావు, జీతం తీసుకుంటున్నావు. జీతం కోసం 30 రోజులు కష్టపడుతున్నావు. పని చేయకుండా ఇస్తారా జీతం? ఈరు కదండి ఎవరో. మరి దేవుడు పరలోకం ఎట్టిస్తాడు? అది నిత్య జీవం. పని చేయకుండా పరలోకం ఎట్టిస్తాడు? అందుకే యేసుక్రీస్తు వారు చేసేట పని 12 సంవత్సరాల వయసు నుంచే ప్రారంభించాడు. నా తండ్రి పనుల మీద నేను ఉండాలని. మీకు తెలీదా? యోహాను 17:4 అంటున్నాడు, చేతికి నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను, నీ మహిమ కీర్తి తెచ్చాను, నాకు ఇక పరలోకం ఇవ్వు. ఇచ్చాడా దేవుడు పరలోకం? ప్రభుకి ఇచ్చాడా? ఇచ్చాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు పరలోకంలో హాయిగా మన కోసం విజ్ఞాపన చేస్తూ. వీళ్ళందరూ నాకు అవిధేయులుగా మారిపోయారు, వీళ్ళందరినీ చంపేస్తానంటుంటే ఈయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, గుంటూరు నుంచి ఎలీషాని పంపిస్తా, వింటారు, నిద్రపోకుండా వింటారు, మారుతారు. ఈ సంవత్సరం కూడా ఉండని. ప్రియులారా, నెక్స్ట్ ఇయర్కి ఉంటారా? ఉండరు. గ్యారెంటీ ఉందండి? గ్యారెంటీ ఉందా? 100 సంవత్సరాలు ఉండాలని రాసి సిమెంటుతో, భవ్య సిమెంటుతో కట్టావు ఇల్లు, అది ఉంటుంది. నువ్వు ఉంటావా? ఎప్పుడు పోతామో తెలీదు, ఎన్ని రోజులు బతుకుతామో తెలీదు. నా సిద్ధాంతం ఒకటే, 4 రోజులు బ్రతికిన సత్యం చెప్పి బ్రతకాల, సత్యం చెప్పి చావాల. 4 రోజులే బతుకుతా, కానీ సత్యం చెప్పి చావాలి. అది చెప్పకుండా చావకూడదు. అది నా భారం, నా తీర్మానం. అర్థమైందండి? సేవకులే చూసుకుంటారంటే సేవకులు చూస్తారు. ఎందుకు? వాళ్ళ జీవితాన్ని దేవుని కోసం విత్తారు. వాళ్ళు పుట్టింది దేవుని కోసం, బ్రతుకుతుంది దేవుని కోసం, చనిపోయినా కూడా దేవుని కోసమే. వాళ్ళొక్కలేనా? అయితే వాళ్ళు వెళ్తారు నిత్య జీవానికి. మరి మీరు వెళ్తారా? వాళ్ళు పని చేశారు కనుక వెళ్తారు. మీరేం చేశారు? పని చేయరా? పని చేయాలి అన్న విషయం తెలీదా మీకు? పని చేస్తేనే పరలోకం అని తెలీదా? ఆ పనిని కూడా క్యారెక్టర్ కలిగి చేయాలని తెలీదా? ఏమండి, మంచి క్యారెక్టర్ కలిగి ఉండి చేయాలని తెలీదా? మాకేం పని అన్నట్టుగా ఉంటారు. వాక్యం తెలుసా? పేతురు గారు రాసిన పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రార్థన చేస్తాను. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ తీయండి అమ్మా. చదవగలిగిన వాళ్ళందరూ చదవండి, చదవలేని వాళ్ళు విని గ్రహించండి, ఆలోచించండి. అయితే మీరు అంటే క్రైస్తవులు ఒకప్పుడు చీకట్లో ఉన్నారు, పాపంలో. అయితే అటువంటి వాళ్ళని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, దేవుడు తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? పిలిచిన ఆయన గుణాతిశయములను, ఆయన లక్షణాలను, ఆయన గుణగణాలను ప్రచురము చేయాలి. ఏం చేయాలి? ప్రచురము చేయాలి. క్రైస్తవులు చేతులు ఎత్తండి. అర్థం కాలేదా? దేవుని పిల్లలు చేతులు ఎత్తండి. దేవుని పిల్లలు చేతులు ఎత్తండమ్మా. వామ్మో, ఇంకా కొంతమంది ఎత్తలా.
అంటే ఎవరు పిల్లలు బాబు మీరు? మరి చేతులు ఎత్తండి దేవుని పిల్లలు. మీరు ఎప్పుడయ్యారు దేవుని పిల్లలు? ఒకప్పుడు చీకట్లో ఉన్నారు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు దేవుడు. ఆయన పిలిస్తే వచ్చారు మీరు అందరూ. సువార్త ద్వారా పిలిచాడు, సేవకుల ద్వారా పిలిస్తే వచ్చారు, మీరు దేవుని పిల్లలు అయ్యారు. ఉద్యోగంలో చేరిపోయినట్టే, బాప్తిసం పొందారంటే. ఇప్పుడు మీరేం చేయాలి? ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. వచ్చిన వాళ్ళందరూ అలా మీరు ప్రచురించటానికే, ప్రకటించటానికే ఏర్పరచబడిన వంశంగా పెట్టుకున్నాడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన గుణాతిశయాలను ప్రచురపరుస్తారని ఏర్పరచబడిన వంశమును. అమ్మో, మీరే రాజులు, మీరే యాజకులు. మీరెవరు? పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఆయన గుణాతిశయములను ప్రచురించువారు ఎవరు? మీరే అని వాక్యం అంటుంటే, అమ్మగారు చూసుకుంటుందిలే, అయ్యగారు చూసుకుంటాడులే అనకండి. మనందరి బాధ్యత. అయ్యో, సువార్తను నేను ప్రకటించకపోతే నాకు శ్రమ. అయ్యో, సువార్తను మీరు ప్రకటించకపోతే మీకు శ్రమ. ఏంటో శ్రమ? నరకమే. కనుక ఆయన గుణాతిశయాలను ప్రచురించే పనిలో మనం అందరం ఉండాల. మనమందరం కలిసి కట్టుగా యేసుక్రీస్తు వారి గురించి చెప్తే మారనోళ్ళు ఎవరండి? యేసుక్రీస్తు వారి గురించి చెప్తే మారనోళ్ళు ఎవరు? ఎవరైనా మారిపోవలసిందే. మీరు మారలేదా? మీరు మాట్లాడితే ఎవరైనా మారిపోతారు ఆయన గురించి మాట్లాడితే. అర్థమైందండి? అంత మంచివాడు కదండి ఆయన. అంత మంచివాడు, అంత శ్రేష్టమైన వాడు. గనక ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తింటున్న మీరు, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసాన్ని త్రాగుతున్న మీరు, ఆయన జీవ మరణ పునరుద్ధానములను ప్రచురించాలి అన్నాడు. ప్రచురించాలి, ప్రకటించాలి. ఆ ప్రకటించే పనులో మీరు నిరంతరం నమ్మకంగా ఉండి ఆయన మహిమకు ఈ బ్రతుకు ద్వారా కీర్తి తేగలిగితే అప్పుడు మీకు పరలోకం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పని ఉంది దేవుని బిడ్డ నీకు.